వయసులో పెద్దవాళ్ళు ఎందుకు లేని ఊరుకుంటుంటే ఇప్పుడు నేను మాట్లాడ సో మొత్తానికి ఏంటి శివపార్తి గారు, మొత్తానికి షర్మిల గారి పాత్ర అసలు లేదా జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో? ఈ రోజు కాంగ్రెస్ ఈ రోజు ఇండియా కూటమికి ఆయన దగ్గర అయ్యేటువంటి క్రమంలో షర్మిల గారిని పిసిసి అధ్యక్షురాలు పదవి నుంచి తప్పిస్తే దేనికి సంకేతం ఇచ్చినట్టు ఈ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అలాంటి పని కనుక చేస్తే? సో ఎందుకంటే ఈ నెల 13న ఢిల్లీలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి కీలక సమావేశం. ఆయన ఏదైతే కొంతమంది పిసిసి అధ్యక్షులు రాష్ట్రాల్లో మార్చాలనుకున్నారు, తెలంగాణలో అయితే ఖచ్చితంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన మార్చే అవకాశం ఖచ్చితంగా ఉంది, జోడు పదవులు ఉండవు కాబట్టి. సో ఆంధ్రప్రదేశ్లో కూడా మార్చే అవకాశం ఉంటుందనేటువంటి చర్చ పెద్ద ఎత్తున కూడా జరుగుతూ ఉంది, ఎందుకంటే ఈ రోజు సమావేశం 13వ తారీఖు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ అభిమతం వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు ఎవరిని మార్చుకుంటారో ఎవరు తీసుకు మనకేం ఫరక్ పడదు. ఆంధ్రప్రదేశ్ లో ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకే చాలా తక్కువ, అసలు వాళ్ళ పర్ఫార్మెన్సే చాలా తక్కువ. అసలు ఆంధ్ర రాష్ట్రం ఈ పరిస్థితి అవడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ కాంగ్రెస్ పార్టీ. సో అలాంటి పార్టీ వాళ్ళని ఎవరు పెట్టుకుంటే, ఎవరిని అధ్యక్షులు చేసుకుంటే అసలు మాకు ఫరక్ పడదు. అసలు దాన్ని ఒక విషయంగా కూడా కన్సిడర్ చేయకూడదు. బట్ కానీ ఇక్కడ చిట్టిబాబు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎందుకు అభ్యంతరకరం అన్నానంటే, ఒక మహిళగా ఆవిడ రాజశేఖర రెడ్డి బిడ్డనా లేకపోతే ఇంకొకరి బిడ్డనా అని కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక మహిళని అలాగా ఏదో పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళని ఆవిడనే కాదు ఎవరిని కూడా వాళ్ళ పుట్టుకల గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. అది అందులో బూతులే నేనేం అనలేదు, నేను తప్పుగా అనలేదు వాళ్ళకి అని చిట్టిబాబు గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ సో అంత ఈజీగా దబాదబా నోరు పారేసుకోవాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళ గురించి అంటే ఏ పార్టీ మహిళలైనా సరే అలాగా ఆ స్థాయిలో వాళ్ళని విమర్శించాలంటే పాలసీ పరంగా విమర్శించవచ్చు. ఆయన చెప్పాడు ఇందాక అక్కడ పెట్టింది పార్టీ ఇక్కడ పెట్టింది పార్టీ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలంగాణ బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ రాజ్యసభ సీటీలా ఇప్పుడు వాళ్ళకి లేని టర్మ్స్ కండిషన్స్ మిగతా వాళ్ళకి అప్లై చేస్తే ఎట్లా? ముందు వాళ్ళు బాగా అప్లై చేస్తే బాగుంటది. వీళ్ళకే నీతి లేదు, ముందు అసలు వీళ్ళకే నిజాయితీ లేదు. మీ దగ్గరకు వస్తాను ఇంకోటి శివపార్తి గారు, వచ్చిన 2 నెలల్లోనే హామీలన్నీ కూడా అమలు చేయాలని అడుగుతా ఉన్నారు, ఏం చెప్తారు? సార్ ఆగండి ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం ఆగండి, మీ దగ్గరకు నెక్స్ట్ వస్తాను మీ దగ్గరికి. శివపార్తి గారు కంక్లూజన్ ఇవ్వండి అంశం మీద. ఆగండి సార్, చిట్టుబాబు గారు 2 నిమిషాలు ఆగాలి, మీరు దయచేసి 2 నిమిషాలు ఆగాలి. ఇక్కడ ఎవరో జగన్ గారు చెప్పాలి, ఎవరు చేయట్లా, 2 నిమిషాలు ఆగాలి. మేడం చెప్పండి. ఆయన చేసిన దరిద్రాలు చాలా మళ్ళీ ఆయన జపం కూడా చేయాలి. ఆ దరిద్రం మాకెందుకు, ప్రజలు భరించలేక పక్కన పెట్టేస్తే జగన్ చెప్పేందుకు ఆగండి సార్ ఒక్క నిమిషం ఆగండి. పాలించి దరిద్రం చేశాడు. అమ్మాయికి బీసీసీ పదవి అంటే జగన్ పెద్దానికి మీ జపం చేయండి, ప్రజలు జపం చేయండి. ప్రజలు ఎన్నుకున్నారు, మిమ్మల్ని గెలిపించారు. మీ అబద్ధాలు కూటమి చేసిన 12,000 అమ్మాయిని కిడ్నాప్ చేసుకుంటారు. ముందు అసలు ప్యానల్ లో ఎలా మాట్లాడాలో ముందు ఆ సభ్యత నేర్చుకోమనండి. ఎదుటోళ్ళు మాట్లాడాడు మధ్యలో దూరకుండా ఉంటాం, కొంచెం డిబేట్ వాల్యూస్ ఫాలో అయితే బెటర్. నేను రాలేదు కదా మధ్యలోకి, మళ్ళీ ఆయన నాచారు తిట్టించుకోవడం కూడా బాగోదు. పెద్ద అందుకనే కదా చెప్తున్నాను, బుద్ధిగా వినండి. నేను మాట్లాడంటే ఎక్కడ వింటాడు ఆయన? ఆయనకే అంత ఉంటే మేము మాకు లేదా నోరు? మీరందరూ అధికార పార్టీ, మాకన్నా వయసులో పెద్దోడు ఆయన ఇంత నోరు వేసుకొని మాట్లాడదంటే మేము మాట్లాడలేమా ఏంటి? మాకు రావా మాటలు? మాకెంత తక్కువ. ఆయన ఇప్పుడు కూడా ఆ నోరు మూతపడదు చూడండి. రాజకీయ విశ్లేషణ నువ్వు మాట్లాడు. నీ 32,000 మంది చిట్టిబాబు గారు ఇప్పుడు మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చెప్పండి. చిట్టిబాబు గారు ఒక నిమిషం దువ్వాడ శ్రీనివాస్ గారు
దువ్వాడ శ్రీనివాస్ గారు, ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ గారి వివాదం ఈ రోజు రచ్చకెక్కింది. 2 రోజుల నుంచి ఆయన కుటుంబ సభ్యులు, ఆయన భార్య రోడ్డు మీదకి వచ్చి, ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు మీరు దువ్వాడ శ్రీనివాస్ గారికి మద్దతు తెలుపుతారా లేకపోతే వ్యతిరేకిస్తారా? మీరు విషయాన్ని డైవర్ట్ చేయొద్దు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని చెప్పి పచ్చి అబద్ధం అని పార్లమెంట్ లో రిటర్న్ స్టేట్మెంట్ హోమ్ మినిస్ట్రీ ఇచ్చింది. దానికి సమాధానం చెప్పండి, అది మాట్లాడండి. మీరు ఆలు హామీలు జగన్ చెప్పండి చెప్పాల్సిన మాటలు చెప్పండి. ఆ 32,000 మంది అమ్మాయిలు ఎందుకు అబద్ధం ఆడారు? ఎవరు ఆఫీసు అబద్ధం అని పార్లమెంట్ లో చెప్తారు, ఎవరో కాదు. పార్లమెంట్ లో దానికి సమాధానం చెప్పండి. ఎందుకు అబద్ధం ఆడారు చెప్పండి. ఇవాళ 6 హామీలు ఒక తిరుగు చేస్తారని చెప్పండి. అడిగారు కదా మరి జనసేన తెలుగుదేశం రెస్పాండ్ అవుతారు. ఒక్క నిమిషం ఆగండి. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం వచ్చేంత వరకు దయచేసి ఓపిక పట్టండి. విద్యాసాగర్ గారు ఇప్పుడు చిట్టిబాబు గారు ఒక అంశం అడిగారు కదా, ఈ ప్రభుత్వం 30,000 మంది మిస్సింగ్ అయిన ఆడపిల్లల్ని ఎప్పుడు బయటికి తీసుకొస్తుందని. ఏమండి అదే ఇప్పుడు జ్ఞానానికి అజ్ఞానానికి తేడా ఒకటి ఉంటదండి. నేను చెప్పేది